ఇంపాసిబుల్ ని కూడా పాసిబుల్ చేసేయగలడు ఎంఎస్ ధోని. మన మాహి, మన తల. ప్రపంచంలో ఉన్న కెప్టెన్స్ అందరిలో ధోని దగ్గర మాత్రమే ఐసీసీ యొక్క 3 ట్రోఫీస్ ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ, T20 వరల్డ్ కప్, ఐసీసీ వరల్డ్ కప్. హీఈస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ ఆఫ్ ఇండియన్ టీమ్. హీఈస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ ఆఫ్ ఐపీఎల్. ధోని స్టంప్స్ వెనకతల ఉండి గేమ్ నే మార్చేస్తాడు. హెలికాప్టర్ షాట్ బ్యాటింగ్, లాస్ట్ బాల్ ని 6 కొట్టి మ్యాచ్ ని విన్ చేయటం, ఇవన్నీ ధోనికే సాధ్యం. కానీ ఒక్క విషయానికి ధోని చాలా రెస్పెక్ట్ చేయబడతాడు, అదే తన లీడర్షిప్. ఇండియాకి ఇప్పటికీ చాలా మంది కెప్టెన్స్ గా చేశారు, కానీ ధోని స్టైలే వేరు. ధోని నుంచి ప్రతి ఒక్కరూ ఇన్స్పైర్ అయ్యారు. ఫ్రెండ్స్, లీడర్షిప్ అనేది మనందరి జీవితంలో ఒక పెద్ద రోల్ని ప్లే చేస్తుంది. మీరు స్కూల్లో మానిటర్ అయినా, కాలేజీలో లీడర్ అయినా, బిజినెస్ ఓనర్ అయినా, స్టార్టప్ ఫౌండర్ అయినా, సోషల్ వర్కర్ అయినా, పాలిటీషియన్ అయినా, మనందరం ధోని దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి. అసలు ఈ లీడర్షిప్ అంటే ఏంటి? లీడర్షిప్ అంటే ఒక కామన్ గోల్ కోసం టీం అంతటినీ ముందుకు నడిపించడం. ఆ గోల్ అనేది మ్యాచ్ని గెలిపించడం అవ్వచ్చు, కంపెనీ ప్రాఫిట్ని పెంచడం అవ్వచ్చు, మన బిజినెస్లోకి కొత్త కస్టమర్స్ని తీసుకుని రావటం అవ్వచ్చు, లేదంటే మన ఇంట్లో చేయబోయే పెద్ద ఫంక్షన్ అయినా అవ్వచ్చు. ఇవన్నీ చేయడానికి లీడర్షిప్ అయితే కంపల్సరీ. ధోని అసలు స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేస్తాడు? ధోని అసలు కెప్టెన్ కూల్ ఎందుకు? ధోని ఫెయిల్యూర్ని ఎలా మేనేజ్ చేస్తాడు? ధోని ఇంత ఫోకస్డ్గా ఎలా ఉంటాడు? ధోనికి ప్రతి ప్లేయర్ కూడా ఇంత రెస్పెక్ట్ ఎందుకు ఇస్తాడు? సో రండి ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకుందాం జెర్సీ నెంబర్ 7 నుంచి 7 లీడర్షిప్ లెసన్స్. 7th లెసన్, లీడ్ బై ఎగ్జాంపుల్, లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్. ఫ్రెండ్స్, జనాలు ఒక లీడర్ని ఎప్పుడు ఫాలో చేస్తారు అంటే తను ఏం చెప్తున్నాడో తను కూడా అదే ఫాలో అయినప్పుడు. టీంలో అందరినీ ఫిట్గా ఉండమని చెప్తాడు, అలానే అందరికంటే ఫిట్గా ఉండేది కూడా ఎంఎస్ ధోనినే. టీంకి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి అని చెప్తాడు, అందరికంటే ఎక్కువ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేది ఎంఎస్ ధోని. మాహి అయితే సక్సెస్ఫుల్గా 50 times ఆపోజిట్ టీం రన్స్ని చేస్ చేశాడు. ధోని ఎప్పుడైతే గ్రౌండ్ మీద ఉంటాడో అప్పుడు గెలవడానికి ప్రాబబిలిటీ 99% కంటే ఎక్కువ ఉంటుంది. 2011 వరల్డ్ కప్, సెహ్వాగ్ అయితే 0 దగ్గరే అవుట్ అయిపోయాడు. సచిన్ పెద్దగా రన్స్ ఏమీ చేయలేదు. తర్వాత గంభీర్ అయితే ఒక్క సైడ్ బాగానే నిలబడ్డాడు, కానీ మిగతా సైడ్ వికెట్లు అయితే పడుతూనే ఉన్నాయి. అప్పుడు ధోని అన్నాడు యువరాజ్ సింగ్ని, నువ్వు కూర్చో నేను వెళ్తాను. ధోని వెళ్ళి గ్రౌండ్ మీద నించున్నాడు. గ్రౌండ్ మీద అలానే ఉండిపోయాడు. మొత్తం మీద 91 రన్స్ చేసి లాస్ట్లో ఒక 6తో మ్యాచ్ని అయితే గెలిపించేశాడు. దీన్నే అంటారు ముందుండి లీడ్ చేయటం అని. 6th లెసన్, స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేయాలి. మీరు ఒక క్రికెట్ ఫ్యాన్గా ఆలోచించండి. మ్యాచ్ చూస్తున్న మనకే ఎంత టెన్షన్గా ఉంటుంది. అరే అవుట్ అయిపోయాడు, ఈ ఓవర్లో ఎన్ని రన్స్ కొట్టాలి, ఎలా కొడతాడు, తర్వాత ఏం జరుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి, మనకే ఎంత టెన్షన్గా ఉంటే ధోని టీంకి కెప్టెన్, తనకి ఎంత టెన్షన్గా ఉంటుంది. ఏదైనా ఒక్క రాంగ్ డెసిషన్ తీసుకుంటే బ్లేమ్ అంతా తన మీదకే వస్తుంది. కానీ ధోని అసలు టెన్షన్ తీసుకోడు. ఇందుకే మనం తినని కెప్టెన్ కూల్ అని పిలుస్తాం. ధోని ఒకసారి చెప్పాడు, నాకు ఒక ఎగ్జామ్ ఉంది, దానికంటే ముందు నేను చాలా ఎక్కువ టెన్షన్ తీసుకుంటున్నాను. అప్పుడు మా నాన్న నాకు చెప్పారు, మొత్తం సంవత్సరం అంతా నువ్వు బాగానే చదువుంటే ఈ ఒక్కరోజు చదవనంత మాత్రాన పెద్దగా డిఫరెన్స్ ఏమీ ఉండదు. అదే సంవత్సరం అంతా నువ్వు కొంచెం కూడా చదవకపోతే ఈ ఒక్కరోజు ఎంత కష్టపడినా పెద్దగా రిజల్ట్స్ ఏమీ ఉండవు. అందుకే మన చేతుల్లో ఏదుందో దాని మీద టైం దాటిపోకముందే ఫోకస్ చేయాలి. ఒకవేళ ఆ ఫోకస్ సరిగ్గా చేయకపోతే తర్వాత టెన్షన్ పడినా పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదు. అందుకే ధోని అంటాడు, టెన్షన్ పడడం వల్ల నా టీంకి ఏదైనా బెనిఫిట్ ఉంటుంది అంటే నేను ఖచ్చితంగా టెన్షన్ పడతాను, కానీ నాకు తెలుసు బెనిఫిట్ కంటే లాసే ఎక్కువ ఉంటుంది అని. అందుకే ఐ యామ్ కెప్టెన్ కూల్. రాహుల్ ద్రావిడ్ కూడా ఈ మాట ఒకసారి చెప్పాడు, మా అందరికీ మ్యాచ్ యొక్క టెన్షన్ ఉంటుంది, 24 hours ఉంటుంది, కానీ ధోని అయితే జస్ట్ 2 hours ముందు ఆలోచిస్తాడు మ్యాచ్లో ఏం చేయాలి అని. లెసన్ నెంబర్ 5, ఫెయిల్యూర్ని ఎలా హ్యాండిల్ చేయాలి. అందరూ ఎప్పుడు ఎలాగో గెలుస్తూ ఉండరు కదా, ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరైతే ఓడిపోవాల్సి ఉంటుంది. మ్యాచ్ ఆడుతూ గెలిచినప్పుడు అందరికీ ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ గానే ఉంటుంది, కానీ ఎప్పుడైతే టీం ఓడిపోతుందో అప్పుడు అసలైన విషయం జరుగుతుంది. ఒకరొకరి మీద బ్లేమ్ చేసుకుంటారు, జరిగిన పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటారు, ఇంకా చాలా జరుగుతాయి. కానీ ధోని కేసులో ఇలాంటివేమీ జరగవు. ధోని కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ టీం అయినా, ఇండియన్ టీం అయినా మ్యాచ్ అయిన తర్వాత జస్ట్ 2 minutes మాట్లాడుకుంటారు అంతే. తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తారు. తర్వాత ధోని చెప్తాడు, మనం ఆడిన ప్రతి మ్యాచ్ గెలవలేం, మీరైతే చాలా బాగా ఆడారు, మిగతాది రేపు మాట్లాడుకుందాం, లెట్స్ గో బాయ్స్. 4th లెసన్, ఎప్పుడూ టీం మెంబర్ని సపోర్ట్ చేయటం. ఒక గుడ్ లీడర్ తన కింద ఉన్న వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళని ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. ధోని అయితే ఎలాగో ఫెయిల్యూర్ని తన మీదకి డామినేట్ చేయనివ్వడు, అలానే మిగతా ప్లేయర్ల మీదకి కూడా. ఎలా? ధోని ఎప్పుడు కూడా బ్లేమ్ని షేర్ చేయడు, కానీ క్రెడిట్ని షేర్ చేస్తాడు. ఏదైనా మ్యాచ్ గెలిచి టీంకి ట్రాఫీ వచ్చింది అనుకోండి, ధోని జస్ట్ ట్రాఫీ తీసుకుంటాడు, ఇంకా తీసుకెళ్లి టీంలో ఉన్న న్యూ ప్లేయర్ చేతుల్లో పెట్టేస్తాడు. మొత్తం టీం అంతా ట్రాఫీని పట్టుకొని గెంతుతూ ఉంటారు, ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటారు, కానీ ధోని మాత్రం సైలెంట్గా పక్కకి వెళ్ళి చూస్తూ ఉంటాడు. ధోని ఎప్పుడు కూడా నేను హైలైట్ అవ్వాలి అని అనుకోడు. సక్సెస్ వచ్చినప్పుడు నేను ఇది చేశాను అది చేశాను అందుకే గెలిచామని ఎప్పుడూ చెప్పడు. సక్సెస్ అయినప్పుడు తను సైలెంట్గా వెనక్కి వెళ్ళిపోతాడు. ఫెయిల్యూర్ అయినప్పుడు ఫ్రంట్లో నించొని మీడియాని ఫేస్ చేస్తాడు. ధోని ఎప్పుడు కూడా వాళ్ళ టీం మెంబర్స్ని సపోర్ట్ చేస్తూనే కనిపిస్తాడు. ఏదైనా ప్లేయర్ తప్పు చేస్తే వాళ్ళని వెళ్ళి తిట్టకుండా ప్రాబ్లం ఏంటి అని అడుగుతాడు. విరాట్ కోహ్లీ కూడా ఒకసారి చెప్పాడు,
చెప్పాడు, నా బ్యాడ్ టైం నడుస్తున్నప్పుడు ధోని మాత్రమే నా పక్కన ఉన్నాడు అని. ధోని నాకు టెక్స్ట్ చేశాడు, కాల్ చేశాడు, ఇంకా చెప్పాడు ఏం పర్లేదు, ఇలాంటి టైమ్స్ వస్తూనే ఉంటాయి, ఇంకా వెళ్ళిపోతాయని. అందుకే ఈ రోజుకి ఇంకా ఎప్పటికీ ధోనినే నా కెప్టెన్. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం, హర్ష భోగ్లే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, ధోని ఎప్పుడు కూడా తన రూమ్ని లాక్ చేసుకోడు అని. అంటే ఏ ప్లేయర్ అయినా 24/7 ధోని దగ్గరికి వెళ్ళొచ్చు, మాట్లాడొచ్చు, దేర్ ఈస్ నో ప్రైవసీ. థర్డ్ లెసన్, ధోని సక్సెస్ని ఎలా మేనేజ్ చేస్తాడు, ఇంకా తన వర్క్ మీద అంత ఫోకస్డ్గా ఎలా ఉంటాడు. ఫ్రెండ్స్, ఫెయిల్యూర్ని మేనేజ్ చేయడం కంటే సక్సెస్ని మేనేజ్ చేయడమే చాలా కష్టం. ఎందుకంటే సక్సెస్ ఒక మనిషి యొక్క హెడ్ వెయిట్ని పెంచేస్తుంది, తర్వాత అది చాలా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది. సో ధోని దీన్ని ఎలా మేనేజ్ చేస్తాడు, ఫస్ట్ అంత ఫోకస్డ్గా ఎలా ఉంటాడు అనేది మాట్లాడుకుందాం. ధోని ఎప్పుడు కూడా తన ఫోన్ని తనతో ఉంచుకోడు. ఇంకా ధోని యొక్క ఫోన్ నెంబర్ కూడా కొంతమంది సెలెక్టెడ్ పర్సన్స్ దగ్గర మాత్రమే ఉంది. ధోని సోషల్ మీడియా లాంటి యూస్లెస్ థింగ్స్లో ఇన్వాల్వ్ అయ్యి తన టైంని అస్సలు వేస్ట్ చేసుకోడు. ధోని ప్రొఫైల్కి అరౌండ్ 4 crore ఫాలోవర్స్ అయితే ఉన్నారు, కానీ అందులో తను రెగ్యులర్ సోషల్ మీడియా అప్డేట్స్ని చూస్తూ ప్రమోషన్స్ చేస్తూ టైం వేస్ట్ చేసుకోడు. ప్రొఫైల్లో తన లైఫ్లో జరుగుతున్న చిన్న చిన్న మూమెంట్స్ని షేర్ చేస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్, కూతురి బర్త్డే అనేది ప్రతి ఒక్క తండ్రికి స్పెషల్. కానీ ధోనికి ఎప్పుడైతే కూతురు పుట్టిందో అప్పుడు తను మ్యాచ్ ఆడటానికి అవుట్ సైడ్ ఇండియా అయితే వెళ్ళాడు. అప్పుడు ధోనితో ఒక రిపోర్టర్ అన్నాడు, ఇది మీ లైఫ్లో చాలా ప్రెషియస్ మూమెంట్ కదా, ఒక 2-3 days లీవ్ తీసుకుని ఇండియా వెళ్ళి రావచ్చు కదా అని. దానికి ధోని రిప్లై, నో, ఐఎమ్ ప్లేయింగ్ క్రికెట్, ఐఎమ్ ఆన్ నేషనల్ డ్యూటీ, ఎవ్రీథింగ్ ఎల్స్ క్యాన్ వెయిట్. ఇది ధోని యొక్క డెడికేషన్. ఎప్పుడైతే ఛాంపియన్స్ ట్రోఫీ ఆడటానికి వెళ్తున్నారో అప్పుడు అందరూ చాలా టెన్షన్లో ఉన్నారు, ఎందుకంటే అప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ ఎలిగేషన్స్ నడుస్తున్నాయి. అలానే మీడియాలో కూడా ఇదే నడుస్తుంది, ఫిక్సింగ్. ప్లేయర్స్ అందరూ చాలా లోగా ఫీల్ అవుతున్నారు. అప్పుడు ధోని చెప్పాడు, ఒకసారి వినండి, మీరు ఏదైనా తప్పు చేశారా? ప్లేయర్స్ అన్నారు లేదు. నేనేదైనా తప్పు చేశానా? ప్లేయర్స్ అన్నారు లేదు. అప్పుడు ప్రపంచం ఏమనుకుంటే మనకేంటి, మనం మన వర్క్ మీద ఫోకస్ చేద్దాం. తర్వాత కొన్ని రోజుల్లోనే మన టీం ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచేసింది. ఒకసారి మనం బాగా అబ్జర్వ్ చేస్తే ధోనికి ఎంత రెస్పెక్ట్ ఎందుకంటే తన సింప్లిసిటీ వల్ల. ధాబాలో కూర్చొని భోజనం చేసేస్తాడు, నార్మల్ ట్రైన్లో జర్నీ చేసేస్తాడు, ఫామ్ హౌస్లో కూడా తనే ఫార్మింగ్ చేసేసుకుంటాడు. ధోనికి అసలు సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ మ్యాటరే కాదు, జస్ట్ గేమ్లో తను బెస్ట్గా పర్ఫామ్ చేశాడా లేదా అన్నది మాత్రమే చూసుకుంటాడు. ఇలా ధోని సక్సెస్తో కూడా చాలా సింపుల్గా డీల్ చేసేస్తాడు. సెకండ్ లెసన్, డీలింగ్ విత్ ద చేంజ్. మార్పుతో ఎలా డీల్ చేయాలి. చాలాసార్లు చేంజ్ ఎలా ఉంటుందంటే అది ఎంతో పెద్ద చేంజ్ని తీసుకొచ్చేస్తుంది. అందరికీ ఏదో ఆందోళన ఫీలింగ్ వచ్చేస్తుంది, ఏదేదో అయిపోతుంది. కానీ ధోని అలా జరగనివ్వడు. ధోని చేంజ్ అయితే చేస్తాడు, కానీ స్లోలీ. ఇయర్ 2000లో ధోనిని కెప్టెన్ చేసినప్పుడు టీంలో తనకంటే పెద్ద సీనియర్ ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ధోని వెళ్ళి వాళ్ళకి డైరెక్ట్గా ఏదైనా చెప్పాడనుకోండి, వాళ్ళ ఈగో హర్ట్ అయిపోతుంది. అందుకే ధోని వెళ్ళి ఎవరిని హర్ట్ చేయలేదు. తన క్రెడిబిలిటీతో, కాంపిటెన్సీతో మెల్లగా టీం నమ్మకాన్ని గెలుచుకున్నాడు. ధోనికి మాత్రమే సీనియర్ ప్లేయర్స్తో ఇంకా జూనియర్ ప్లేయర్స్తో కూడా టీంలో సత్సంబంధాలు ఉండేవి. తర్వాత ధోని మెల్లమెల్లగా చేంజెస్ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశాడు. కానీ ఎప్పుడైతే టైం వచ్చిందో అప్పుడు టఫ్ డెసిషన్స్ కూడా తీసుకున్నాడు. ధోని అన్నాడు, మ్యాచ్ గెలవాలి అంటే బ్యాటింగ్ బౌలింగ్తో పాటు ఫీల్డింగ్ కూడా ఇంపార్టెంట్ అని. ఫీల్డింగ్లో మెయిన్ రోల్ అయితే ఫిట్నెస్ దే. టీంలో ఉన్న సీనియర్ ప్లేయర్స్ కొన్ని విషయాల్లో బాగానే ఉన్నారు, కానీ ఫిట్నెస్ విషయంలో అంత ఫిట్గా లేరు. అందుకే కొంతమంది సీనియర్ ప్లేయర్స్ని ధోనికి బయటికి పంపించాల్సి కూడా వచ్చింది. కానీ ఆ టఫ్ డెసిషన్ వల్ల ధోని మీద చాలా అపోజిషన్ వచ్చింది. నిన్న మొన్న వచ్చిన కుర్రోడు టీంలో ఎప్పటి నుంచో ఉన్న మమ్మల్ని బయటికి ఎలా పంపిస్తాడు? కానీ ధోని మాత్రం తన డెసిషన్తో క్లియర్గా ఉన్నాడు. యూత్కి ఛాన్స్ ఇచ్చాడు, ఇంకా వాళ్ళకి మెంటర్లా నించున్నాడు. అందుకే ఈ రోజుకి కూడా సిఎస్కేలో ఎవరు పెద్ద ప్లేయర్స్ లేరు, ప్రతిసారి యంగ్ ప్లేయర్స్ వస్తారు. ధోని మెంటర్షిప్తో ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ని ఇచ్చి మ్యాచ్ని గెలిపించేస్తారు. లీడర్షిప్ లెసన్ నెంబర్ 1, టేకింగ్ రిస్క్స్. చాలా మంది గొప్ప లీడర్స్ ఎందుకు అవ్వలేకపోతారంటే ఏది నడుస్తుందో అది నడుస్తుందిగా, ఇంకా రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది అన్న మైండ్ సెట్తో. ఇప్పుడు మాట్లాడుకుందాం ధోని తీసుకున్న రిస్క్స్. ఫస్ట్ రిస్క్, T20 వరల్డ్ కప్. పాకిస్తాన్కి అగెన్స్ట్గా జరుగుతున్న మ్యాచ్ అది. లాస్ట్ ఓవర్లో బాల్ ధోని జోగేందర్ శర్మకి ఇచ్చేశాడు. మిగతా ప్లేయర్స్ అందరూ అన్నారు ధోని పిచ్చోడైపోయాడు అని. కమెంటేటర్ అంటున్నాడు పిచ్చోడైపోయాడు అని. ఆడియన్స్ కూడా అంటున్నారు పిచ్చోడైపోయాడు అని. కానీ ధోని ఆ మ్యాచ్ని గెలిపించేశాడు. 2011 వరల్డ్ కప్. ఇందులో కూడా ఫైనల్ మ్యాచ్. యువరాజ్ సింగ్ పర్ఫార్మెన్స్ అయితే చూడటానికి చాలా బెస్ట్గా ఉంది. మొత్తం సిరీస్లో ధోని అసలు పర్ఫామ్ చేయనే లేదు. ధోనికి ఒక్క సెంచరీ లేదు, ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. కానీ యువరాజ్ సింగ్ 4 హాఫ్ సెంచరీస్ ఇంకా ఒక సెంచరీని కొట్టాడు. కానీ ధోని యువరాజ్ సింగ్కి చెప్పాడు, నువ్వుండు నేను వెళ్తా అని. అప్పుడు కూడా అందరూ అన్నారు పిచ్చి పట్టిందా ఏంటి, యువరాజ్ని కదా పంపించాల్సింది అని. కానీ ధోని వెళ్ళాడు, మ్యాచ్ ఆడాడు, 91 రన్స్ కొట్టి మ్యాచ్ని గెలిపించేశాడు. థర్డ్, ఛాంపియన్స్ ట్రోఫీ, థర్డ్ టైటిల్, థర్డ్ ఫైనల్, థర్డ్ బిగ్గెస్ట్ రిస్క్. ఆ మ్యాచ్లో ఇషాంత్ శర్మ ఎందుకో సరిగ్గా బౌలింగ్ వేయలేకపోతున్నాడు. అలానే ఉమేష్ యాదవ్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూడటానికి బానే ఉంది.
కానీ ఎప్పుడైతే మ్యాచ్ క్రూషియల్ ఓవర్స్ దగ్గరికి వెళ్ళిందో అప్పుడు ధోని బాల్ని ఇచ్చేశాడు ఇషాంత్ శర్మ చేతికి. ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింట్ అయిపోయారు, ఇంకా చెప్పారు ధోని మ్యాచ్ని ఓడించేస్తాడు అని. కానీ ఓవర్ కంప్లీట్ అయ్యేసరికి అందరి నోర్లు మూతపడిపోయాయి, ఎందుకంటే ఆ ఓవర్ వల్లే మనం మ్యాచ్ని గెలిచేశాం. సో ధోని 3 ఇంపార్టెంట్ మ్యాచెస్లో 3 రిస్క్స్ తీసుకున్నాడు. ఇందులో ఏ ఒక్కటి ఫెయిల్ అయినా ధోనికి చాలా క్రిటిసిజం ఫేస్ చేయాల్సి వచ్చుండేది. బట్ ధోని ప్రూవ్డ్ రైట్ ఆల్ 3 టైమ్స్. కానీ కొన్ని మ్యాచెస్లో పెద్ద పెద్ద ప్లేయర్స్ని పక్కన పెట్టడం వల్ల ధోనికి చాలా క్రిటిసిజం ఫేస్ చేయాల్సి వచ్చింది. తర్వాత ధోని కెప్టెన్ పోస్ట్కి రిజైన్ చేసేశాడు. విరాట్ కోహ్లీని కెప్టెన్ చేసి గ్రౌండ్ మీద కొన్ని రోజులు ఉంటూ తనకి మెంటరింగ్ చేశాడు. ఎంఎస్ ధోని అయితే ఒక ఎక్స్ట్రీమ్లీ సెల్ఫ్లెస్ పర్సన్. సో ఫ్రెండ్స్, ఇవే మన ఎంఎస్ ధోనివి, మాహీవి, తలావి, జెర్సీ నెంబర్ 7వి 7 లీడర్షిప్ లెసన్స్. ఈ 7 లీడర్షిప్ లెసన్స్ లో ఏది మీకు బెస్ట్ గా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో మాకు తప్పక తెలియజేయండి. ఈ 7 లీడర్షిప్ లెసన్సే కాకుండా ఏదైనా లీడర్షిప్ లెసన్ నేను మిస్ అయిపోయి ఉంటే ఇది కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఎలానో ధోని నుంచి నేర్చుకోవాల్సినవి కొన్ని వేల కొద్ది లీడర్షిప్ లెసన్స్ ఉన్నాయి, చూద్దాం మీరు ఎన్ని చెప్పగలుగుతారో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని ఒక లైక్ చేసేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూస్తూనే ఉండటానికి జాయిన్ అయిపోండి మన ఛానల్తో.